హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డి నటరాజ్ గారు రాసిన స్వేచ్ఛా సమానత్వ మహాగ్ని జ్వాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన జీవితం, తత్వం, ఉద్యమాలు, రచనలు, బోధన సమగ్ర చరిత్రతో ఈ పుస్తకాన్ని మన ముందుకు తెచ్చారు. చాలా చాలా అద్భుతమైన పుస్తకం ఇది. ఇందులో అంబేద్కర్ గారి కొటేషన్ని నటరాజ్ గారు ఇక్కడ రాశారు. దాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. చక్కగా వినండి. నా జీవితం వేలాది గ్రంథాలను అవిశ్రాంతంగా అధ్యయనం చేయడం వల్లనే నేను ఇంతటి మేధా సంపన్నుడనైనాను. నేను చదివిన పుస్తకంలోని తత్వాన్ని బయటకు తీస్తాను, అవసరం లేని భాగాన్ని వదిలేస్తాను. జ్ఞానం అనేది శక్తి మరియు ఆనంద సాధనం అన్న హైంజలైట్ అన్న మాటలు అక్షర సత్యం. పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టగానే నాకు అనంతమైన సుఖానుభవం కలుగుతుంది. చదవటంలో నాకు కలిగే ఆనందం వర్ణింపనలవి కానిది. నాకు బాధ కలిగించే విషయం ఏమిటంటే మన వాళ్ళు చాలామంది చదవరు. అధ్యయనం లేకుండా జ్ఞానం లేకుండా శక్తి కలగవు. ఎవరితో అయినా తలపడే ముందు మనం జ్ఞానంతో, శక్తియుక్తులతో సమర్థవంతంగా ఉండాలి. మీరు చదువుకునే అభిరుచిని పెంచుకోండి. నేను వెనిస్ నుండి బొంబాయికి ప్రయాణిస్తూ 6 రోజుల్లో 8,000 పేజీలు చదివాను. మరొకసారి 64 గంటల పాటు ఒక పుస్తకాన్ని అది పూర్తయ్యే వరకు చదివాను, వదలలేదు. పుస్తకాల దీపాలు వంటివి. అవి మనోమాలిన్యం అనే చీకటిని తొలగిస్తాయి. నేను నా భార్య బిడ్డల కంటే పుస్తకాలను ఎక్కువ ప్రేమిస్తాను. విద్యా వికాసములు పొందండి, విద్యా వికాసాలను అందించండి. అంతర్గతంగా ఆందోళన పడండి, మార్పు కోసం ఆందోళన చేయండి, సంఘటిత పడండి, సమైక్యంగా ముందుకు సాగండి. ఒక దేవాలయ నిర్మాణం కంటే ఒక గ్రంథాలయ నిర్మాణం ఎన్నో లక్షల రెట్లు గొప్పది. దేవాలయం ముష్టివాళ్ళని సృష్టిస్తే గ్రంథాలయం దేశాన్ని మార్చే మహావీరుల్ని సృష్టిస్తుంది అన్నారైనా అంబేద్కర్. ఇందులోని భావాన్ని మీరందరూ గ్రహించి ఫాలో అవడానికి ప్రయత్నించండి.